యా. సార్ యూట్యూబర్లపై ఆంక్షలు, ప్రసార సేవల నియంత్రణ సవరణ పేరిట నిబంధనలు, ఇది చాలా సీరియస్ అండి. వాస్తవంగా ఇప్పుడు చాలా విషయాలు యూట్యూబ్ ద్వారా, యూట్యూబ్ అనండి సోషల్ మీడియా అన్నది చాలా ముఖ్యమైనది. ఒక విధంగా మొన్న ఎన్నికల్లో మెయిన్ స్ట్రీమ్ మీడియా కంటే సోషల్ మీడియా ఇదైందని, అలాగే పెద్ద పెద్ద ఛానళ్ళు కూడా డిజిటల్ ప్లాట్ఫామ్లో వీటిని పెట్టడం, ఐ థింక్ మీరు కూడా బాగా పెడుతూ బాగా పాపులర్ కదా మీది కూడా, ఇది జరుగుతూ ఉంటుంది. కానీ ఇప్పుడు ప్రభుత్వము కొత్త తెచ్చే నిబంధనల ప్రకారము యూట్యూబర్లను కూడా న్యూస్ బ్రాడ్కాస్టర్లుగా గుర్తించబోతుంది. ఓకే, ఇప్పటివరకు కంటెంట్ వాళ్ళని క్రియేటర్స్, కంటెంట్ క్రియేటర్స్ అంటున్నారు. వాస్తవంగా న్యూస్ అనేది కంటెంట్గా మార్చింది వాళ్ళే. వాళ్ళ అవసరాల కోసం ప్లాట్ఫామ్లు, వ్యూయర్షిప్, అడ్వర్టైజ్మెంట్లు, దీనికోసం అందులో అందరూ పెట్టుకోవచ్చు అన్నారు. అందరూ అకౌంట్స్ పెట్టుకున్నారు. కేవలం యూట్యూబే కాదు, సోషల్ మీడియా, ట్విట్టర్, ఇప్పుడు ఎక్స్, ఇన్స్టాగ్రాము, టెలిగ్రాము, ఇవి ఉన్నాయి కొన్ని ప్లాట్ఫామ్, ఓటీటీ, వీటన్నిటిలో కూడా వీళ్ళను కంటెంట్ క్రియేటర్స్ అనేవాళ్ళు, ముఖ్యంగా వ్యక్తులను. ఇప్పుడు వ్యక్తులు కంటెంట్ క్రియేటర్స్ కాదు, వీళ్ళు కూడా న్యూస్ బ్రాడ్కాస్టర్సే. మీరు న్యూస్ బ్రాడ్కాస్టర్స్ అని ఎప్పుడైతే అన్నారో మీకు వాళ్ళకు వర్తించే నిబంధనలన్నీ మీకు వర్తిస్తాయి. వర్తించినప్పుడు ఆధార్ కార్డు, అనేక ఆధారాలు ఉంటే తప్ప మిమ్మల్ని రిజిస్టర్ చేసుకోరు. ఇప్పుడు మీరు ఓపెన్ చేసి ఎవరైనా పెట్టవచ్చు కదా. కాబట్టి అనేక ఆంక్షల వలయంలోకి వీళ్ళు రాబోతున్నారు. ఇంకోటి, మన ఐటీ చట్టంలో సెక్షన్ 69 ఉంది. దాంట్లో దేశ సార్వభౌమత్వం, సమైక్యత ఇట్లాంటి వాటికి భంగం కలిగిస్తే కేంద్రం జోక్యం చేసుకోవచ్చని, అలాగే సబ్సెక్షన్ ఇంకోటి 15B కింద ఎవరికైనా ఉన్న ఫలానా కేంద్రం అనుమతి నిరాకరించవచ్చు, ముఖ్యంగా ఈ ప్లాట్ఫామ్స్కు. మీరు ఒకటి గుర్తించాలి, ఒక యూట్యూబర్ ఉన్నాడంటే కంటెంట్ అతనిది, బాధ్యత అతనిది, కానీ అది ప్రసారం చేసేది యూట్యూబ్. అవును. సో యూట్యూబ్కు కంటెంట్తో సంబంధం లేదు. అవును, ఇది ఒక విచిత్రమైన పరిస్థితి. ఇప్పుడు వర్మ చేసింది బాగాలేదు, దాన్ని తీసేయమంటే ఉన్న ఫలాన్ని ఈ ఛానల్ తీసేయచ్చు. అవును. 2019 ఎన్నికల ముందు బోల్తా హిందుస్థానీ అనే ఒక పెద్ద ఛానల్ ఉండేది. దానికి 3-4 lakhs వీళ్ళు. అదే ఇప్పుడు ధ్రువరాటి అని ఉంటాడు, ఎక్కువగా మోదీ మీద విమర్శలతో చేస్తూ ఉంటాడు. ఆ బోల్తా హిందుస్థాన్ అనే వాళ్ళకు నోటీస్ వచ్చింది, మీరు 12 ప్రభుత్వ నోటీస్ ప్రకారం 12 గంటల్లో మీరు మూసేస్తామని. వీళ్ళు ఏదో స్పామ్ అనుకున్నారు, 12 గంటలకు మూసేద్దాం నిజంగానే. అంటే యూట్యూబ్ కానీ ఎక్స్ కానీ కేంద్రం కనుక చెప్తే తప్పకుండా తీసేయాలి. ఇది యూట్యూబర్లనండి, లేకపోతే ఈ సోషల్ మీడియా హక్కులు, స్వేచ్ఛ, ఈ ప్రసారాలను అడ్డుకోవడానికే తీసుకొస్తున్నారు. మాకు చాలా ఇబ్బందికరం ఇది అన్నది. దీని మీద చాలా తీవ్రమైన ఆందోళన. దీని మీద ఈరోజు కూడా తెలుగు పత్రికల్లో కూడా చాలా ప్రముఖంగా రాశారు. 2023 నవంబర్లో దీనికి సంబంధించి ఒక ముసాయిదా డ్రాఫ్ట్ తీసుకొచ్చారు. డిసెంబర్ వరకు ఆ అభిప్రాయాలు అడిగారు, తర్వాత జనవరి 4 వరకు ఎక్స్టెండ్ చేశారు. అది అయిపోయింది. ఇప్పుడు ఈ పార్లమెంట్ సమావేశాల్లో ఏ టైంలో అయినా కానీ యూట్యూబర్లను కాస్త వాళ్ళ చుట్టూ ఈ ఉచ్చు బిగించేటటువంటి చట్టం అయితే రాబోతుంది. అది వచ్చిన తర్వాత ఇప్పటి స్వరూపం ఇప్పుడున్న అంత విస్తృతంగా ప్రతిదీ అక్కడ చూస్తున్నారు కదా జనం, ఛానల్స్, టైమింగ్స్, వీటితో సంబంధం లేకుండా. కాబట్టి యూట్యూబర్ల అంటే మీడియా మీద దాడి అన్నది కాస్త సోషల్ మీడియా మీద కూడా ఆంక్షలకు దారితీస్తుందనే ఆందోళన బలంగా ఉంది. ఇది తీవ్రమైన విషయం. ఓకే సార్, ఏంటి ప్రపంచవ్యాప్తంగా కుప్పకూలిన స్టాక్ మార్కెట్ ఎలా చూడాలి? అలా ఉంది ప్రపంచం. ముఖ్యంగా 3 అంశాలు